ఈరోజు అనంతపురం పార్లమెంటు మినీ మహానాడుకి విచ్చేసినటువంటి మన ముఖ్య అతిథుల గౌరవనీయులు ఆర్థిక శాఖ మంత్రులు పయ్యావుల కేశవ్ గారికి, అలాగే నా సహచర ఎమ్మెల్యేలకు, నా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు అనంతపురంలో 14 నియోజకవర్గాలు 2 పార్లమెంటు నియోజకవర్గాలను గెలిపించిన ఘనత కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలది, ముఖ్యంగా కార్యకర్తలదే అని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది. అలాగే మనం 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి మహానాడు జరుపుకుంటున్నాం అనంతపురంలో. ఇది నిజంగా దాంట్లో నేను సభ్యులైనందుకు నాకు చాలా గర్వంగా ఉందని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది. అలా గతంలో తెలుగుదేశం పార్టీ అధినేతను అరెస్ట్ చేసినప్పుడు తెలుగుదేశం పని అయిపోయింది, తెలుగుదేశం మూసేస్తున్నారని చెప్పేసి గతంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు ఉన్నాయి. కానీ తెలుగుదేశం పార్టీ మన నాయకుడు నందమూరి తారక రామారావు స్థాపించిన పార్టీ. ఆ పార్టీని మన అధినేత చంద్రబాబు నాయుడు గారు భుజాలు మోస్తూ కాపాడుకుంటూ ఈరోజు 164 నియోజకవర్గాల్లో ఎన్డీఏ కూటమి గెలుపొందిందంటే అది కేవలం మన చంద్రబాబు నాయుడు ఘనత, అలాగే మన లోకేష్ గారి ఘనత అని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది. గతంలో 5 ఏళ్ళు దుర్మార్గ పాలన చూసాము. ఎక్కడ చూసినా దౌర్జన్యాలు, భూ కబ్జాలు, లీకర్ మాఫియాలు, ఇవన్నీ చూసి ప్రజలు విసుగుపోయి మనకి 164 నియోజకవర్గాల్లో పట్టం కట్టారని చెప్పేసి గర్వంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. అలాగే ఈరోజు పార్టీ ఇంత ఘన విజయానికి కారణమైనటువంటి వ్యక్తులు ఇద్దరు. ఒకరు చంద్రబాబు నాయుడు గారు అయితే మరొకరు మన యువనేత లోకేష్ గారు అని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మన నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏవైతే చెప్తారో అదే చేస్తారు. ముఖ్యంగా తొలి 5 సంతకాలు ఏవైతే సూపర్ 6 పథకాలు అయితే ఏమి, దాంట్లో తొలి 5 సంతకాల్లో మొట్టమొదటి డిఐసి సంతకం చేసి దాదాపు 16,347 టీచర్ పోస్టులు వచ్చే 2 నెలల్లో పూర్తి చేస్తారని చెప్పేసి తెలియజేయడం జరుగుతోంది. అలాగే రాష్ట్రంలో అన్న క్యాంటీన్లు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వస్తానే మూసేశారు. కేవలం మన తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందని చెప్పేసి ఈ క్యాంటీన్లు మూసేస్తే దాదాపు 200 అన్న క్యాంటీన్లు మన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేపించి కేవలం 5 రూపాయలకు మాత్రమే ఈ భోజనం పెట్టడం జరుగుతుందని చెప్పేసి తెలియజేయడం జరుగుతాం. అలాగే పెన్షన్స్ 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెంచిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది. అలాగే పూర్తి పెట్టేటోళ్ళకి దాదాపు 15,000 రూపాయలు పెన్షన్స్ ఇస్తున్నారని చెప్పి జరుగుతూ ఉంది. అలాగే ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అందరికీ అమ్మకం వందనం కింద 15,000 రూపాయలు ఆర్థిక సాయము త్వరలోనే అందజేస్తున్నారని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది. మొన్న కర్నూలుకు వచ్చినప్పుడు వచ్చే ఆగస్టు నెల 15వ తేదీ నుంచి మహిళలకి ఉచిత ప్రయాణం ఆర్టీసీ బస్సుల్లో కానీ కల్పిస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇవే కాకుండా అనేకమైనటువంటి డెవలప్మెంట్స్, ముఖ్యంగా ఇండస్ట్రీస్ గత 5 ఏళ్లలో ఎక్కడే కానీ ఒక ఇండస్ట్రీ స్థాపించిన దాఖలాలు లేవు. ఈ 11 ఏళ్ల కాలంలోనే దాదాపు 7 లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చి దాదాపు 10 లక్షల ఉద్యోగాలకి కార్యాచరణ రూపొందించడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇవే కాకుండా మన అనంతపురంకి ముఖ్యంగా గత 2014-19 ఉన్నప్పుడు కియా పరిశ్రమ తీసుకొచ్చారు. దాదాపు ఈరోజు 30,000 మంది ఉద్యోగాలు మన అనంతపురం నుంచి కియా పరిశ్రమలో ఉన్నాయంటే కేవలం ఆ ఘనత చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. జిల్లా విషయానికి వస్తే ఈరోజు మనకు ఆర్థిక శాఖ మంత్రులు ఉన్నారు కేశవన్న. మా ధైర్యం ఏమంటే ఈరోజు కేశవన్న ఉన్నాడు, మా నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతాయని చెప్పేసి ధైర్యంగా మేము చెప్తున్నామని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా అంద్రీనివా గతంలో చాలా తక్కువ నీళ్ళు వచ్చేటివి, కానీ ఈరోజు ఆ కెపాసిటీని డబల్ చేయించిన ఘనత కేవలం కేశవన్నకే దక్కుతుందని చెప్పేసి తెలియజేయడం జరుగుతోంది. ఈరోజు కానీ కాన్స్టిట్యూన్సీలోకి వస్తే ఫస్ట్ అందరికీ వెళ్ళి కెనాల్ వర్క్స్ ఎక్కడ ఎంతవరకు వచ్చినాయి,
ఎంతో వీలైన తొందరగా చేపించేసి డబల్ గతంలో 40-45 టీఎంసీలు మాత్రమే అనంతపురం జిల్లాకు వచ్చాడు. కానీ ఈరోజు 100 టీఎంసీలు టార్గెట్గా చేసి దాన్ని వర్కులు కానీ చేపిస్తున్నాడని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ఇవే కాకుండా పేరూరు డ్యాము అలాగే బీడీవీ ప్రాజెక్టులు వీటన్నిటికీ తీసుకురావడానికి మన మినిస్టర్ గారు కృషి చేస్తున్నారని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇవే కాకుండా కుడేరులో ఎయిర్పోర్ట్కి ల్యాండ్ అక్విజిషన్ కానీ చేయిస్తున్నారు. అలాగే అనంతపురంలో జిల్లాలో ముఖ్యంగా కుడేరులో 400 ఎకరాల్లో ఏపీఐఐసి నుంచి ఒక ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్ చేస్తున్నారని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. అలాగే మా అర్బన్ నియోజకవర్గానికి వస్తే అన్న మాకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చాలా అవసరం అన్న, దాన్ని ఇలాగో మీరు సహకరించి మాకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి సహకరిస్తారని చెప్పేసి సభాముఖంగా మిమ్మల్ని కోరుచున్నాను. అలాగే డంపింగ్ యార్డు అక్టోబర్ 2 లోపల క్లియర్ చేస్తున్నాం. అలాగే వచ్చే నెల నుంచి కానీ డంపింగ్ యార్డ్ వేరే చోట షిఫ్ట్ చేస్తున్నామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను.